సిమిలారిటీస్ కనిపించాయి ఇక్కడ. ఎన్టీఆర్ అండ్ షార్క్ సీక్వెన్స్, యానిమల్స్ ఆఫ్టర్ వాచింగ్ ద బాండ్ విత్ ఎన్టీఆర్ అండ్ షార్క్ అంట. అన్నిటిని వదలట్లేదు అవి. అంటే మనం ఆర్ఆర్ఆర్ లో పెద్ద లారీతో దిగాం కదా, అందుకని. ఇంకా చాలా ఉన్నాయి. యూ మస్ట్ హావ్ సీన్ ఫ్యూ ఆఫ్ ద మీమ్స్. రోజు అదే పనిలో అదే. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది, అనివార్య కారణాల వల్ల జరగలేదు. దేర్ వర్ సో మెనీ పీపుల్, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పాపం. నేను చాలా మందిని కలిశాను, బికాజ్ నేను కూడా అక్కడే నోవోటెల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు. అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి అని, బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్. ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం. బట్ ఇంకా హ్యాపీనెస్ ఇంకా కొంచెం హ్యాపీనెస్ లో కొంచెం ఉంది, ఆ కొత్త ఇంకా ఉంది. అవును. బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో. నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను రియల్లీ వాంటెడ్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా. మామూలుగా ఎక్కడోకక్కడ నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్కి కలవకపోవడం ఒక పెద్ద ఇది. దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం, వీ వాంట్ టు యాక్చువల్లీ డూ అ బిగ్ సక్సెస్ మీట్. నేను చాలా అడ్మెంట్గా ఉన్నాను ఆ విషయంలో. నాకేం చేస్తారో తెలియదు, మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు. ఇదేం లాజిక్, చండాలంగా ఉంది. నేను కలవాల్సిందే, వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే, సక్సెస్ మీట్ పెట్టాల్సిందే. అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల 2 స్టేట్స్లో అవుట్డోర్ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడం కష్టమైంది. అండ్ ఇండోర్ లో పెట్టడం, ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాం మనం. సో వి డోంట్ వాంట్ టు టేక్ దట్. అవుట్డోర్ ఈవెంట్స్ కూడా చూసామండి. మేము అప్పటి నుంచి ఉన్నాం కదా, మేము నిమ్మకూరు ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది మాకు. కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ, బట్ వెన్ దేవరా రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే, ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస్. అంటే ఇప్పుడు నేనెలా, నా జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి, కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు. 24 సంవత్సరాల ఇండస్ట్రీలో మోసారు. అండ్ దేవరకి అసలు ఇంకా ఇంత కాదు, వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను, బట్ మీరు ఈ దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి, నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి, ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో. అలా వడ్డీకి వడ్డీ అవుతూ ఉంటుంది. బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను. బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను, మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత. నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను. ఈ మూవీని భారీ విజయం చేసినందుకు, మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆజన్మంతో రుణపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డబుల్ ఉత్సాహంతో దేవరా 2లో కలవబోతూ ఉన్నాము. ఎందుకంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకి తెలియాలి అంటే. అండ్ బిఫోర్ ఐ జస్ట్ వైండ్ అప్, మన జాన్వి గురించి, ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారి కాంబినేషన్లో సినిమా చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ తారక్ అండ్ జాన్వి, శ్రీదేవి గారి కూతురు కాంబినేషన్ అంటే ఇట్ వాస్ బ్యూటిఫుల్ విజువల్ టు సీ ఆన్ ద స్క్రీన్. అండ్ షీ ఆల్సో పర్ఫార్మ్డ్ సో వెరీ వెల్. తన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలవాలనుకున్నారు చాలా మంది తనని కూడా, బికాస్ దట్ వాజ్ దర్ ఫస్ట్ తెలుగు పాపం ఈవెంట్. తనకు కూడా బాంబేలో కలిసిన ఇక్కడ కలవటం ఇంపార్టెంట్. ఎందుకో తను ఒక చిన్న తెలుగు ఆవిడలాగా ఫీల్ అవుతారు, బట్ షీ మిస్ దట్. జాన్వి రోల్ కూడా చాలా కొంతమంది అనుకున్నారు అదేంటి చాలా తక్కువ ఉంది అని. ఉన్న స్పేస్ లో తక్కువ ఉంది. దేవరా 2 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. జాన్వి అండ్ వరా, ఐ మీన్ తంగవ్ అండ్ వరా లవ్ స్టోరీ కేవలం అదే కాదు, ఇంకా చాలా డీపర్ లవ్ స్టోరీ ఉంది. ఓకే, దేవరా 2. ఓకే, విత్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేస్తూ ఉన్నాము. అండ్ మీ పిల్లల రియాక్షన్ ఏంటి సినిమా? మీ పిల్లల రియాక్షన్? వాళ్ళు ప్రస్తుతానికి ఏ సినిమా అయినా బాగుందనే లెవెల్లో. నా సినిమా కాదు, ఏ సినిమా అయినా బాగుంటుంది. సో నాకు అంటే చాలా ఇష్టం. అంత ప్లేన్ గా మనం ఉండలేకపోతున్నాం. మనకి సినిమాని చూసినప్పుడు బోల్డ్ క్యాల్కులేషన్స్ పెట్టుకొని మనమే కాదు, బేసిక్ గా నేనే కాదు, చాలా మంది ఫస్ట్ అసలు ఏమో తెలియకుండా బాలేదు
అనేయడం బాగా అలవాటు అయిపోయింది. మనకు చాలా నెగిటివ్ అయిపోయాం మనం Yeah. లైఫ్ లో. అవును. నాకు అభయని భార్గవ్ సినిమా చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇందాక ఒక మీమ్ చూపించా, ఆ పిల్ల ఉంది, ఆ చిన్న పాప అనంది, అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూసేప్పుడు మనం? Yeah. ఇక్కడ మొదలైందని, అక్కడ మొదలైందని, ఇక్కడ మొదలైందని, ప్రతి సినిమాని మనం అందరూ పెద్ద తూకాలు వేసేసుకొని మనం ఏదో తూకాలు ఇన్స్పెక్టర్ లాగా మనం ప్రతి దాన్ని జడ్జ్ చేసేయడమే. అవును. సో అభయ్ భార్గవ్ ఏ సినిమా, నా సినిమాని కాదు, ఏ సినిమా చూసినా వాళ్ళకి తెగ నచ్చేస్తుంది. Yeah. ఇప్పుడు ప్రణతి ఉంటుంది, ప్రణతి ఈజ్ ఆల్సో లైక్ దట్, తను ఏ సినిమా నచ్చేస్తుంది. సో అంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉండలేకపోతున్నాం సినిమాలు చూడడానికి? Yeah. బట్ సర్లే, మన ఎక్స్పోజర్స్ అట్లున్నాయి ఇప్పుడు. I know. అంటే మేబీ ఎవ్రీథింగ్ ఇస్ సైకిల్, తారక్. అన్ని వెనక్కి రావాల్సిందే కాబట్టి. నాకు తెలిసి అంటే ఏదైనా పరాకాష్ఠకి వెళ్ళి వెళ్ళి కరెక్షన్ అయ్యి Yeah. మళ్ళీ తిరిగి వస్తుంది. ఎగ్జాక్ట్. సో బహుశా ఇది కూడా వెళ్ళి పరాకాష్ఠకి చేరింది అనుకుంటున్నాను, కరెక్షన్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది అంట. తప్పకుండా తిరిగి వస్తుంది. అండ్ మోస్ట్లీ అందరూ పియర్ ప్రెషర్స్ కి లోన్ అయ్యి, వాడు బాగుంది అంటే మనం కూడా బాగుంది అనాలి, వాడు బాగాలేదంటే మనం కూడా బాగాలేదని చెప్పాలి అని ఇండిపెండెంట్ ఆలోచనలు అన్ని పక్కన పెట్టేస్తున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. వి సీ దట్ కైండ్ ఆఫ్ మాబ్ Exactly. మెంటాలిటీ ఇన్ డిజిటల్ స్పేస్ కూడా అదే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ త్వరలోనే అదంతా పోయి ఆ కరెక్షన్ జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమాల విషయంలో మాత్రమే కాదు, మామూలుగా సమాజంలో కూడా. Absolutely. Very true. Yes, yes. Very true. So thank you so much Thank once you. again. Thank Very you so happy much, to Suma. see you, Tarak, again. Thank And you. Shiva garu, hearty congratulations అండి మీకు కూడా. అండ్ మొత్తం టీం అందరినీ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు మీరిద్దరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి, టీం మొత్తం ఎవరెవరైతే కష్టపడ్డారో ఈ సినిమా కోసం, ఐ థింక్ వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, మనం అంటే ఆ సక్సెస్ ఫంక్షన్ లో కాదు, ప్రీ రిలీజ్ లో కాదు, ఎక్కడో ఒకటి ఒక ఈవెంట్, ఒక అవుట్లెట్ ఉండాలి కదా. సో దిస్ ఇస్ ఇట్. Thank you so much. Thank you so much.